హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ సుభాష్ గారు. నమస్కారం సుభాష్ నమస్తే గారు. అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనగానే 10th తర్వాత నుంచి ఎటువంటి కోర్స్ తీసుకుంటే మనకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అని బోల్డ్ ఎంతమంది ఆలోచిస్తుంటారు. 10th తర్వాత ఇంటర్ ఎంత క్రూషియల్? Actually, this is Subhash. I have the 24 years experience in teaching IIT education. According to my experience, so many students, I done the research on the students, so many students. From that, I'm explaining about those things. ఇప్పుడు దాకా ఒక 40,000 అబౌవ్ స్టూడెంట్స్ చెప్పుంటాను. అయితే ఇక్కడ మెయిన్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకోవాలి, ఎంపీసీలోనే ఎక్కువ ఆప్ట్ చేసుకుంటున్నారు అందరూ కూడా. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువగా ఉంటుంది. అయితే బేసిక్ మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. 10th దాకా ఉన్న స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అన్నది దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఎవరు కూడా. బేసిక్గా వాళ్ళకి 8th 9th 10th ఏదైతే ఉందో అక్కడ కంపల్సరీగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడేం కాన్సన్ట్రేట్ చేయకుండా అక్కడ మామూలుగా ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుని వచ్చేస్తున్నారు. ఆ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే అప్కమింగ్ మీకు నెక్స్ట్ 10 yearsలో న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇట్లాంటి కోర్సెస్ తీసుకుంటే దే కెన్ గెట్ గుడ్ గోల్స్ ఇన్ దేర్ కెరీర్. మెయిన్గా న్యూక్లియర్ ఫిజిక్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా ట్రెండింగ్ అండ్ బూమింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. కెమిస్ట్రీలో కూడా అట్లానే ఉన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బయటకు వెళ్దాం అనుకుంటున్నారో అక్రాస్ ద ఇండియా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా మ్యాథ్స్ ఆప్ట్ చేసుకోవాలండి. టాప్ 100 యూనివర్సిటీస్ వరల్డ్లో ఏవైతే ఉన్నాయో అందులో కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ అనలిటికల్ థియరీ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కానీ దాంట్లో ఇప్పుడు మనకి a+b² = a²b² 2ab. దాన్ని వై ద కెప్ట్ ఇన్ దట్ ఆల్జీబ్రా కానీ ఇందులో ఎందుకు పెట్టారంటే √2+b² అని నేను ఇచ్చానంటే యూ కెన్ అప్లై దట్ థింగ్ అనమాట. √2+b² అని నేను బోర్డు మీద రాశాను అనుకోండి, పిల్లలు ఏమంటారు మాకు చెప్పలేదంటే ఇక్కడ √2ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అసలు √x అంటే ఏంటి, √x అంటే ఏంటి, √4x అంటే ఏంటి, రూట్ని ఎలా వాడాలి, √2+b² ఉంది, √2² b² 2√b అని రాయాలి. చిన్న మెథడే. ఆ మెథడ్ కూడా పిల్లలకు అర్థం కావట్లేదు. ఇక్కడ అర్థమయ్యే విధంగా టీచర్ కూడా ట్రైన్ అయ్యి చెప్పాలి. ఇప్పుడు టీచర్స్ కూడా ఎఫిషియెంట్ టీచర్స్ దొరకట్లేదు. అంటే ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ టీచర్ అని చెప్పట్లేదు, కానీ ఏంటంటే టీచర్ మస్ట్ లెర్న్. స్టూడెంట్కి తగ్గట్టుగా మీరు ఇంట్రెస్టింగ్గా సబ్జెక్ట్ చెప్తేనే వాళ్ళు మీ పాఠను అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అంటే అమ్మో భయం లేకపోతే ఏదో డిఫికల్టీ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీల్ని మీరు పోగొట్టాలంటే ఈజీగా వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో చెప్పాలి. సో నిజంగానే మ్యాథ్స్ ఇస్ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్. అది టఫెస్ట్ ఏం కాదండి, నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అసలు టఫ్ అనేది ఫీల్ అవ్వకూడదు మనకి. మీకు దేని మీద ఇష్టం ఉందనుకోండి, మీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, వేరే పప్పు అన్న ఇష్టం లేదు, బిర్యానీ మీద ఎక్కువ ఉంటుంది కోరిక అంతా. అప్పుడప్పుడు పప్పు అన్నం కూడా తిండగా అప్పుడు ఇష్టం అవుతుంది. అట్లాగే మ్యాథ్స్ కూడా ఏంటంటే కొద్దిగా ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుని ఎప్పుడైతే అసలు ఆల్జీబ్రా అంటే ఏంటి, అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి, ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, ఓపెన్ బ్రాకెట్కి క్లోజ్డ్ బ్రాకెట్కి డిఫరెన్స్ తెలియట్లేదు పిల్లలకి. చిన్న టాస్క్ అది ఎక్కడ చెప్తారంటే 6th నుంచి 10th దాకా ఉన్న ఎడ్యుకేషన్లో వస్తుంది చాలా చోట్ల, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఏంటి, జస్ట్ బై హార్టింగ్ 9th చదువుతూ ఉండగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో స్కూల్స్లో జరిగే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 9th క్లాస్ కంప్లీట్ చేయకుండా 10th మొదలు పెట్టేస్తున్నారు. 9thలో చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఉంటాయి, అవేమి చెప్పట్లేదు. అవేం చెప్పకుండా మీకు ఏమర్థం అవుతుంది పిల్లడికి. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది, ఏది ఫిజిక్స్ ఉంది, అసలు న్యూక్లియస్ అంటే ఏంటి చెప్పాలి, అసలు ప్రోటాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, ఏ ఎనర్జీ ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీ ఫార్మ్స్ ఏంటి. వాళ్ళకి ఏదో మీరు ఇంపార్టెంట్ చెప్తున్నారు,
ఏదో ఫిజిక్స్ చెప్తున్నారు, ఏదో కైనెటిక్ ఎనర్జీ చెప్పారు, హాఫ్ ఎంవి స్క్వేర్ అని రాసేసి బోర్డు మీద చెప్పేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే. మనం పిల్లోడికి ఇంట్రెస్ట్గా అక్కడ టీచింగ్ ఎయిడ్ కూడా ఉంటుంది. ఎక్కడ టీచింగ్ ఎయిడ్స్ లేవు, ఏ స్కూల్లోని లేవు. ఒక ప్రాక్టికల్ ల్యాబ్ లేదు, టీచింగ్ ఎయిడ్ లేదు. పిల్లోడికి ఎలా అర్థమవుతుంది? ఎనర్జీ అంటే మనం చూడలేం కదా, ఎనర్జీని మనం చూడలేం. అట్లా అసలు ఎనర్జీ ఏ ఫార్మ్స్ ఉంటుంది అనేది బోర్డు మీద డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏ టీచర్ కూడా. ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, ఇక్కడ నీట్ రాయాలంటే ఫిజిక్స్ పార్టే మెయిన్ ఇంపార్టెంట్. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అందరూ అర్థం చేసుకోగలుగుతారు, చేయగలుగుతారు. ఈ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే టీచరు దాంట్లోకి బాగా, అంటే పూర్వం చెప్పేవారు పరకాయ ప్రవేశం అని, అట్లాగా బాగా నేర్చుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డయాగ్రామ్స్ కంపల్సరీగా బోర్డు మీద వేయాలి. ఒక ల్యాబ్స్ లేవు, ఒక టీచింగ్ ఎయిడ్ లేదు, ఏం లేకుండా పిల్లవాడికి అర్థం కావట్లేదు అంటే దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ టీచర్ది కొంత రోల్ ఉంటుంది, అట్లాగే మీరు స్టూడెంట్ మీ రోల్ కొంత ఉంటుంది, నా రోల్ కొంత ఉంటుంది, పేరెంట్ రోల్ కొంత ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ది ఒక రోల్ ఉంటుంది. ఈ 4 రోల్స్ ఎప్పుడైతే కరెక్ట్గా చేయగలుగుతావో దెన్ యూ గాట్ ద గుడ్ మార్క్స్. ఓకే.